హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం వార్తలు నిలిచిన ఒక నియామకం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దానికి సంబంధించి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంబంధించి అతిపెద్ద అధికారిని ఏమంటారంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అంటారు, అదర్వైజ్ చైర్పర్సన్ అనొచ్చు. ఆ నియామకం సంబంధించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇటీవల సివిసిగా ప్రస్తుతం భారతదేశంలో సంజయ్ కొఠారి గారు నియమితులయ్యారు. సంజయ్ కొఠారి గారు నియమితులవ్వడం జరిగింది. సో ఇది పాలిటీ పరంగా తీసుకోండి, జనరల్ నాలెడ్జ్ పరంగా తీసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివికి సంబంధించి ఒక బిట్ అనేది అభ్యర్థులను అడిగే అవకాశం ఉంది పోటీ పరీక్షలో. సివిసి అంటే ఏంటి, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, అలాంటివి అడుగుతారు. సో ప్రస్తుతం మనకు వార్తలు నిలిచిన అంశం ఏంటి, సంజయ్ కొఠారి సివిసి. సంజయ్ కొఠారి సివిసి ఇతను ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్, హర్యానా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఇటీవల తను నియామకం సివిసిగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులవడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులవడం జరిగింది. మరి ఎవరు అపాయింట్ చేస్తారు వీరిని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతిచే నియమించబడే ఒక అధికారి సివిసి. అలా రాష్ట్రపతిచే నియామకం జరిగి అతనిచే ప్రమాణ స్వీకారం కూడా తీసుకోబడతాడు. మరి ఇప్పుడు సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1964లో ఈ సంస్థ ప్రారంభమైంది. ఏ కమిటీ సిఫార్సుల మేరకు సివిసి అనేది ఏర్పడింది అంటారు. ఆ కమిటీ పేరు ఏంటంటే సంతానం. సంతానం అనే ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసింది. ఈ సంతానం అనే కమిటీని ఎందుకు వేసింది అంటే అవినీతికి సంబంధించి అవినీతిని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలను చేపట్టాలి అని చెప్పేసి ఒక కమిటీని నియమించడం జరిగింది. అదేంటి, సంతాన కమిటీ. ఈ సంతాన కమిటీ ఇచ్చిన సిఫార్సు ఏంటి, ఒక అధికారిని నియమించాలి. ఆ అధికారి కిందికి వచ్చే అధికారాలు ఏంటంటే అవినీతి నిర్మూలన ఏ రకంగా ఉండాలి అవన్నీ కూడా అధికారాలు ఇతను చూసుకోవాలని చెప్పేసి ఇది సివిసిని సిఫార్సు చేసింది. సివిసి ఆ రకంగా 1964లో సివిసి అనేది సంస్థ ప్రారంభించబడింది. దానికి ఫౌండింగ్ చైర్పర్సన్ గా ఎవరున్నారు అంటే నిట్టూరి శ్రీనివాసరావు ఉన్నారు. ఇది జీకేలో అడుగుతారు ఫస్ట్, ఎందుకంటే భారతదేశంలో తొలి వ్యక్తులు కానివ్వండి, మొదటి వ్యక్తులు అడుగుతారు కదా, అలా అడగవచ్చు. మొదటి సివిసి ఎవరంటే నిట్టూరి శ్రీనివాసరావు. ఇప్పుడు సివిసికి సంబంధించి అసలు ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి అంటే మన భారతదేశంలో అవినీతిని నిర్మూలించడానికి ఒక చట్టం ఉంది, అవినీతి నిర్మూలన చట్టం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఇయర్ గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. దీనికంటే ముందు అసలు సివిసి అనేది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన, రాజ్యాంగేతర చట్టబద్ధేతర సంస్థన తెలవాలి. సివిసి అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ సివిసిని ఒక చట్టం ద్వారా పార్లమెంటు ఏర్పాటు చేసింది. ఆ చట్టం ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003. 2003లో వచ్చిన ఒక చట్టం ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 ఆధారంగా ఇది చట్టబద్ధ సంస్థగా మారింది. కానీ 1964లో ప్రారంభమైంది, అప్పుడు చట్టబద్ధ సంస్థ కాదు. దీన్ని ఎప్పుడు చట్టబద్ధం చేశారంటే ఈ చట్టం ద్వారా చట్టబద్ధం చేశారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ రిలేటెడ్గా అభ్యర్థులకు ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే చట్టబద్ధ సంస్థ లేదా స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్లో, లేదా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి అంటారు, లేదా నాన్ స్టాచ్యుటరీ బాడీ ఏంటి అని అడగవచ్చు. చట్టబద్ధ సంస్థ అంటే ఏంటంటే పార్లమెంటు ఒక చట్టం చేసి ఒక అధికారిని కానీ ఒక ఆఫీస్ని కానీ ఏర్పాటు చేస్తుంది, ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక సంస్థ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడితే దాన్ని స్టాచ్యుటరీ బాడీ అంటారు. ఎగ్జాంపుల్ మీకు సివిసి అన్నాను. ఇటీవల కాలంలో ఇంకొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అవినీతిని నిర్మూలించడానికి ఏర్పడే సంస్థ లోకాయుక్త. ఇది కూడా చట్టం ద్వారానే ఏర్పడింది, పార్లమెంట్ చట్టం ద్వారానే ఏర్పడింది. అలా ఒక చట్టం ద్వారా ఏర్పడే సంస్థలని స్టాచ్యుటరీ బాడీస్ అంటారు. అలా చాలా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ద్వారా ఏర్పడింది. అలా పార్లమెంట్ ఒక చట్టం ఏర్పాటు చేస్తుంది, ఈ సంస్థ ఉండాలి అని రిక్వైర్మెంట్ ఆధారంగా ఒక చట్టం ఏర్పాటు చేస్తుంది. ఆ చట్టం ఆధారంగా కొన్ని సంస్థలు ఏర్పడతాయి, వాటిని చట్టబద్ధ సంస్థలు స్టాచ్యుటరీ బాడీస్ అంటారు. సెకండ్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి అంటారు, రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటంటే
రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ కానీ లేదా ప్రకరణ అంటారు తెలుగులో, ఒక ఆర్టికల్ కానీ లేదా ఒక ప్రకరణ నిబంధన ద్వారా ఒక సంస్థ ఉంటుంది. అలా రాజ్యాంగంలో పర్టిక్యులర్ ఒక ఆర్టికల్ ఒక సంస్థను చూపించింది అనుకోండి, రాజ్యాంగంలో దాని గురించి పేర్కొనబడితే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు. ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి మీకు. ఎలక్షన్ కమిషన్ 324 రాజ్యాంగంలో ఆర్టికల్ 324, నేను నెంబర్ చెప్తున్నాను. సో ఈ నెంబర్ ఆధారంగా ఉండేటివి మనకి రాజ్యాంగ సంస్థలు అండి. ఇంకోటి 280 ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో కొన్ని నిబంధనల ఆధారంగా పనిచేస్తాయి. ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు. నాన్ స్టాచ్యుటరీ, నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగంలో ఉండదు, చట్టము ఉండదు, కానీ సంస్థలు పనిచేస్తాయి. వాటిని నాన్ స్టాచ్యుటరీ, నాన్ కాన్స్టిట్యూషనల్ అంటారు. ఎగ్జాంపుల్ మీకు నీతి ఆయోగ్ కానివ్వండి. నీతి ఆయోగ్ ఎలా ఏర్పడింది? క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా ఏర్పడింది, కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా ఏర్పడింది. సో ఈ డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. బట్ ఇక్కడ మనకి ఏంటి, సివిసి అనేది ఏంటి, చట్టబద్ధ సంస్థ. ఏ సంవత్సరంలో వచ్చింది? 2003 సివిసి యాక్ట్ ద్వారా వచ్చింది. సో ఈ రకంగా ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క డ్యూటీ ఏంటంటే భారతదేశంలో అవినీతికి సంబంధించిన అంశాలను ఇది అధికారం చేపడుతుంది. అవినీతికి సంబంధించిన అంశాలు అంటే ఏంటంటే మన భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక చట్టము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిర్మూలన చట్టం 1988. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు ఏసీబీ అంటారు చూడండి. ఈ అధికారులందరూ కూడా ఆ యాక్ట్ ప్రకారంగా పనిచేస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏదైనా అవినీతి చూసినప్పుడు ఆ అవినీతిని ఏ రకంగా డీల్ చేయాలి, ఏ రకమైన శిక్షలు వేయాలి, అన్ని కూడా ఈ అవినీతి సంస్థలు తీసుకుంటాయి. అలా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వచ్చే అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ సివిసి డీల్ చేస్తుంది. ఈ రకంగా సివిసి యొక్క అధికార పరిధి అనేది ఉంటుంది. ఇది స్టాచ్యుటరీ బాడీ, 2003లో ఏర్పడిన చట్టం ద్వారా ఏర్పడింది. మరి సివిసిని ఎవరు నియమిస్తారు అంటాడు. సివిసిని నియమించేది భారత రాష్ట్రపతి. రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్రపతి తొలగిస్తాడు, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కూడా ఇస్తాడు. కానీ రాష్ట్రపతి నియామకం జరగాలి అంటే ఒక కమిటీ సిఫార్సుల మేర ఆధారంగా కొత్త సివిసిని నియామకం అనేది జరుగుతుంది. ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. మరి 2 సభ్యులు ఎవరు ఉంటారంటే హోం మంత్రిత్వ శాఖ మంత్రి ఉంటాడు, మరియు లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. ఇలా 3 ఆధ్వర్యంలో ఉండే కమిటీ ఏ పర్సన్ అయితే సివిసిగా నియమించాలని చెప్తుందో ఆ పర్సన్ని భారత రాష్ట్రపతి సివిసిగా నియమించడం జరుగుతుంది. ఈ రకంగా సివిసికి సంబంధించి కొన్ని అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సివిసికి సంబంధించి అధికార పరిధి, చట్టము, ఇవన్నీ కూడా అభ్యర్థులను అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఇటీవల కాలంలో సివిసి ఎవరు నియమితులయ్యారు అంటే సంజయ్ కోటారి గారు నియమితులవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం అతనికి సంబంధించిన ఏం చట్టం అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపోజిషన్ కూడా అడుగుతాడు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క కంపోజిషన్ ఏంటంటే ఒక చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారు లేదా చైర్పర్సన్. ఇప్పుడు సంజయ్ కోటారి, అతని కింద ఇంకా 2 సభ్యులు ఉంటారు, వీళ్ళు కమిషనర్స్ అంటారు. ఇతను చీఫ్, వీళ్ళు కమిషనర్. టోటల్ 1+2 3 మెంబర్స్. 1 ఎవరు? ఇప్పుడు సంజయ్ కోటారి నియమితులు అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన చట్టాలు కానివ్వండి అవన్నీ కూడా చూసుకోండి. అభ్యర్థులకు పోటీ పరీక్షలో అడిగే ఆస్కారం ఉంటుంది. చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి, స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటని కూడా ఒకసారి చూడండి. ఇంకా ఇన్ డెప్త్గా చదువుకోండి. థ్యాంక్ యూ.